Hi guys, welcome to Cricket Channel Venkatesha. సో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 3-1 తేడాతో ఇండియా ఓటమి చవిచూసింది. బాధ అనిపించేది ఏంటంటే గెలవాల్సిన టెస్ట్ మ్యాచ్ ఓడిపోయామో అని ఒక ఫీలింగ్ మాత్రం ఉండిపోయింది. ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్లో ఈవెన్ సెకండ్ డే ఆట ముగిసేసరికి కూడా మనకి వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఉంది. కానీ థర్డ్ డే రోజున బుమ్రా లేకపోవడంతో మనకి విజయం అవకాశాలు జీరో అయిపోయాయి. ఏది కలిసి రాలేదు ఈ సిరీస్లో. బుమ్రాకి ఈ టైంలో ఇంజరీ కావడం ఏంటి, బుమ్రా కూడా మ్యాచ్ తర్వాత ఏమన్నాడంటే స్పైసియెస్ట్ వికెట్, ఎంత స్పైస్ ఉండే ఎంత మసాలా ఉండే వికెట్ మీద బౌలింగ్ చేయలేకపోవడం చాలా ఫ్రస్ట్రేటింగ్గా అనిపించిందని చెప్పాడు. బుమ్రా ఉంటే వేరేగా ఉండేది. అదొక్కటే కాదు, లాస్ట్ 4 వికెట్స్కి 16 రన్స్ మాత్రమే యాడ్ చేశారు డే 3 రోజున మన బ్యాటర్స్. అవి ఏమాత్రం సరిపోతాయి. 162 ఈజ్ నాట్ గోయింగ్ టు ఛాలెంజ్ మచ్ ఆస్ట్రేలియా. బుమ్రా ఉంటే వేరేగా ఉండేది. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ తన ఫస్ట్ స్పెల్లో 3 వికెట్లు తీశాడు. బౌలింగ్ లాడ్ ఆఫ్ హాఫ్ వాలీస్ అండ్ షార్ట్ బాల్స్ వేస్తూ మధ్య మధ్యలో కొన్ని వికెట్ టేకింగ్ డెలివరీ వేసేసి 3 వికెట్స్ తీశాడు. అదే బుమ్రా లాంటి ఒక యాక్యురేట్ బౌలర్ విత్ గ్రేటర్ స్కిల్స్ మనకు ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ అందించి ఉండేవాడు అతను కనుక ఫిట్గా ఉంటాయి. కానీ బుమ్రా బ్యాటింగ్ అయితే చేశాడు లాస్ట్ డే రోజున, థర్డ్ డే రోజున, కానీ బౌలింగ్ చేసే ఫిట్నెస్ లేకపోయింది. అది మనని చాలా దెబ్బ కొట్టింది. సో ఆస్ట్రేలియా స్టార్టింగ్లో 39 ఫర్ నో లాస్ స్టార్ట్ చేసిన వాళ్ళు. కాన్స్టస్ ఎప్పటిలాగే కాస్త దూకుడుగా ఆడి మంచి స్టార్ట్ అందించాడు. మన బౌలర్స్ కూడా ఎందుకు బుమ్రా లేడను అంటూ షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, సిరాజ్ కానీ ప్రసిద్ధ్ కృష్ణ కానీ ఏమాత్రం ఎఫెక్ట్గా అనిపించలేదు. తర్వాత వికెట్స్ వచ్చినాయి. ఎందుకంటే పిచ్లో ఉన్న డెమోన్స్ ఏవైతే ఉన్నాయో, పిచ్లో ఉన్న ఇబ్బందులు, కొన్ని బాల్స్ లో అవ్వడం, కొన్ని బాల్స్ సడన్గా టేక్ ఆఫ్ కావడం, దానివల్ల వికెట్లు వచ్చినాయి. మనకి వచ్చిన 4 వికెట్లు వచ్చాయి. కానీ ఓవరాల్గా పెద్దగా ఛాలెంజ్ చేయలేకపోయారు. ఇంకా మనకి హెడేక్ ఉన్నాడు కదా, ట్రావిస్ హెడ్ స్టేట్ టిల్ ద ఎండ్. అండ్ బో వెబ్స్టర్ కొత్త ప్లేయర్, డెబ్యూటెంట్, అతను వెరీ వెరీ ఇంప్రెసివ్. ఫస్ట్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్ టీంలో, ఓన్లీ 50 వాళ్ళ టీంలో. తర్వాత ఇక్కడ సెకండ్ టాప్ స్కోర్ 39 నాట్అవుట్ చేశారు. సో వాళ్ళిద్దరు కలిసి టీంని గెలిపించేశారు వితౌట్ ఎనీ ఫర్దర్ హికప్స్. సో లాస్ట్లో 4 వికెట్స్ తీసినప్పుడు మనకు కొంత హోప్స్ కనిపించినాయి. కానీ వీళ్ళ పార్ట్నర్షిప్, ట్రావిస్ హెడ్ అండ్ వెబ్స్టర్ పార్ట్నర్షిప్ మనకి ఎలాంటి ఛాన్స్ లేకుండా చేసింది. సో అన్ని రకాలుగా డిసప్పాయింట్మెంట్, చాలా డిసప్పాయింట్మెంట్. 2-2తో డ్రా చేసుకునే అవకాశం కనిపించింది. 3-1 అయింది సిరీస్ అల్టిమేట్ రిజల్ట్. బట్ డెఫినెట్గా మనం ఇంకొంచెం మెల్బోర్న్లో ఇంకొన్ని ఓవర్లు ఆడి ఉంటే, 13-14 ఓవర్లు ఆడి ఉంటే బాగుండేదేమో, అది డ్రా అయ్యేదేమో అని అనిపించింది. గౌతమ్ గంభీర్ కూడా అదే అన్నాడు, మెల్బోర్న్లో లాస్ట్ సెషన్లో మేము బాగా ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది ఇక్కడ. సో ఇక్కడ కూడా మన వాళ్ళు బ్యాటింగ్ ఏమాత్రం బాగా చేయలేదు, చాలా ఇర్రెస్పాన్సిబుల్గా బ్యాటింగ్ చేశారు. అండ్ లాస్ట్ డే రోజున మరి రవీంద్ర జడేజా నిన్న అతను క్యాచ్ డ్రాప్ అయింది 6 దగ్గర ఉన్నప్పుడు, కానీ దాన్ని పెద్దగా క్యాచ్ చేసుకోలేకపోయాడు. అండ్ ప్యాట్ కమిన్స్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ప్యాట్ కమిన్స్ రవీంద్ర జడేజాని అవుట్ చేశాడు. అండ్ ఈ వెంట్ త్రూ ద గేట్, బ్యాట్కి బ్యాట్కి మధ్య గ్యాప్లో వాషింగ్టన్ సుందర్ని బౌల్డ్ చేశాడు. తర్వాత స్కాట్ బోల్డెన్, ది హీరో ఆఫ్ ది టెస్ట్ మ్యాచ్ అండ్ సిరీస్లో కూడా ఆస్ట్రేలియా తరఫున అద్భుతమైన బౌలింగ్ చేశాడు. సో అతను మరో 2 వికెట్లు తన ఖాతాలో వేసుకుని 10 వికెట్స్ ఇన్ ద మ్యాచ్ సాధించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా. వెరీ వెరీ ఎకనామికల్, వెరీ వెరీ యాక్యురేట్. ఈ పిచ్ మీద వేయాల్సిన పర్ఫెక్ట్ లెంత్ వేయడం. సో ఈజ్ లైక్ ఎ బౌలింగ్ మిషన్ యాక్చువల్గా. బౌలింగ్ కాదు, బౌలింగ్ మిషన్ అనాలో, బౌలింగ్ మిషన్ అనాలో, మిషన్ లాగా అతను బౌలింగ్ వేసి అద్భుతమైన రిజల్ట్స్ రాబట్టుకున్నాడు. సో టోటల్ డిసప్పాయింట్మెంట్ ఇండియాకి. బుమ్రా కానీ సిరాజ్ కానీ పెద్దగా ఎలాంటి రెసిస్టెన్స్ ఇవ్వలేకపోయారు. ఇద్దరిని బౌలింగ్ అవుట్ చేశాడు. సో ఇక 10 వికెట్స్, సెకండ్ టైం అది 6 వికెట్స్ తీసుకోవడం టెస్ట్ మ్యాచ్లో. ఇక 2 years బ్యాకే కదా అతను డెబ్యూ చేసింది. అప్పుడప్పుడు అవకాశం వస్తుంది, దాన్ని 2 చేతులతో అందిపుచ్చుకుంటాడు. సో ఆస్ట్రేలియాకి ఎంత మంచి బెంచ్ స్ట్రెంత్ ఉంది అనే దానికి మరొకసారి, మన ముందు మొదట్లో బెంచ్ స్ట్రెంత్ లేదనుకున్నాం, కానీ బౌలింగ్ అలాగే మీకు మార్ష్ ఫెయిల్ అయితే మార్ష్ ప్లేస్లో వచ్చిన వెబ్స్టర్ అద్భుతంగా డెబ్యూ చేశాడు. వికెట్ కూడా తీశాడు, ఇంపార్టెంట్ వికెట్ ఆఫ్ శుభ్మన్ గిల్ కూడా తీశాడు. సో ఆస్ట్రేలియా అన్ని రకాలుగా బాగా పర్ఫామ్ చేసింది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు బుమ్రాకి ఇచ్చారు. మోస్ట్ డిజర్వింగ్ 32 వికెట్స్ తీశాడు. ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ ఆన్ ఆస్ట్రేలియన్ సాయిల్ ఎవ్వరూ తీరని వికెట్స్. బిషన్ బెడీ 31 వికెట్స్ ఇస్తే 77-78 అనుకుంటా, దాన్ని ఓవర్టేక్ చేశాడు. అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ అతని నుంచి. కానీ ఒక్క ఇండివిజువల్ మీకు సిరీస్ గెలిపించలేడు కదా. ఆస్ట్రేలియాలో చూడండి, ఆస్ట్రేలియాను కనుక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇవ్వాలనుకుంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. ట్రావిస్ హెడ్ రన్స్ చేశాడు, ప్యాట్ కమిన్స్ మంచి బౌలింగ్ చేశాడు, బోలెండ్ అలాగా వాళ్ళకి
డిఫరెంట్ ప్లేయర్స్ ఉన్నారు. స్టీవ్ స్మిత్ 200 చేశాడు. సో హోల్ టీమ్ పర్ఫామ్ చేసింది. ఫామ్లో లేరు అనుకున్న లబుషేన్ కూడా 3 హాఫ్ సెంచరీలు, ముఖ్యంగా మెల్బోర్న్లో 2 హాఫ్ సెంచరీలు చాలా కీలకమైన హాఫ్ సెంచరీలు చూసాం. ఖవాజా కూడా ప్లేడ్ సమ్ గుడ్ ఇన్నింగ్స్. ఈ మ్యాచ్లో కూడా ఖవాజా మంచి ఒక 40 వెరీ ఇంపార్టెంట్ రన్స్ చేశాడు. సో ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఆఫ్ 39 చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఖవాజా ఎప్పుడు లేదు కాస్త అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయడం చూశాను. సో వాళ్ళు ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూట్ చేశారు. బట్ సేమ్ థింగ్ కెనాట్ బి సైడ్ ఆఫ్ ఇండియాలో చాలా కొద్ది మంది మాత్రమే కాంట్రిబ్యూట్ చేశారు, అంతే కదా. అక్కడ చూస్తే మీరు ఒకసారి చూస్తే బుమ్రా స్టాండ్అవుట్ పర్ఫార్మర్ ఇన్ ద ఎంటైర్ టూర్. బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్ కొంతవరకు విత్ ద బ్యాట్, ఎస్పెషల్లీ మెల్బోర్న్, రవీంద్ర జడేజా ఒక మ్యాచ్లో, రాహుల్ 1-2 మ్యాచ్లో ఒక 2 ఇన్నింగ్స్ బాగా ఆడారు రాహుల్. ఇంకెవరు ఆడారు? ఎవరు బాగా పర్ఫామ్ చేయలేదు. ఎవ్వరు కూడా దే డి నాట్ కమ్ టు ది పార్టీ. సో విరాట్ కోహ్లీ ఒక సెంచరీ చేసినా మిగతా అంతా ఫెయిల్యూర్సే ఉన్నాయి. రోహిత్ శర్మ గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం మనం. మిగతా చాలామంది, శుభ్మన్ గిల్ వాజ్ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. పంత్ లాస్ట్లో ఆడిన ఒక గొప్ప ఇన్నింగ్స్ 61 తప్ప మినహాయిస్తే పెద్దగా అతని గురించి చెప్పేదేం లేదు. 20s 30s తప్ప డిడ్ నాట్ డూ వెల్ ఎట్ ఆల్. సో ఏ రకంగా చూసుకున్నా ఒక డిసప్పాయింటింగ్ సిరీస్ మనకి. మళ్ళీ మెల్బోర్న్లో నేను చెప్పినట్టు మెల్బోర్న్లో డ్రా చేసుకుని ఉంటే, ఇక్కడ మనకి బుమ్రా బౌలింగ్ చేసి ఉంటే, లేకపోతే మన బ్యాట్స్మెన్ ఇంకొక 30-40 రన్స్ చేస్తుంటే, ఇంకో 30-40 రన్స్ పళ్ళబి చేసి ఉంటే, నితీష్ కుమార్ రెడ్డి నన్న ఇంకో 15 నిమిషాల్లో డేస్ ప్లే ముగుస్తుందనగా ఒక ఏరీ ఫెరీ షాట్కి వెళ్ళాడు. కొత్తవాడు, మనం అప్పుడే అతని గురించి మనం మాట్లాడడం కరెక్ట్గా చెప్తున్నాం. ఓవరాల్గా అదే శుభ్మన్ గిల్ వెబ్స్టర్ బౌలింగ్లో ట్రై టు చార్జ్ హిమ్, బయటకు వచ్చి ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. సెటిల్ అయిన తర్వాత అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇలాంటి ఇష్యూస్ చూస్తే మనకి ఈ టూర్లో చాలా డిసప్పాయింట్మెంటే మిగిలింది. మోస్ట్ డిసప్పాయింటింగ్ సిరీస్ ఇటీవల కాలంలో ఎప్పుడు లేదంత డిసప్పాయింటింగ్ సిరీస్గా మారింది. న్యూజిలాండ్తో కూడా ఓడిపోయాం, అది మరీ షాకింగ్. అది ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా వీ హ్యావ్ క్రియేటెడ్ సమ్ ఛాన్సెస్, కొన్ని ఛాన్సెస్ క్రియేట్ చేసాం, కొన్ని విన్నింగ్ మూమెంట్స్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటే మనం క్యాప్చర్ చేసుకోలేం. సిరాజ్ ఈరోజు చాలా డిసప్పాయింట్ చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ అని చెప్పినట్టుగా వికెట్లు వచ్చినాయి అతను 3. సిరాజ్ ఎందుకో హీ వాజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్, రిధంలో లేడు, ఏమాత్రం రిధంలో లేడు. సిరాజ్ని బ్లేమ్ చేయడం కాదు, ఈ బోల్డ్ మోర్ ఓవర్స్ దెన్ బుమ్రా కంటే ఎక్కువ ఓవర్లు వేసాడు, ఫిట్నెస్ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ వాజ్ ఎఫర్ట్లో ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ లేదు, ప్రయత్న లోపం ఏమాత్రం లేదు, గట్టి ప్రయత్నం చేశాడు. రిధంలో లేడు. ప్రసిద్ధ్ కృష్ణ ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అతను బౌలింగ్ చాలా ఇంప్రూవ్ చేయాలి. అతను అన్ని కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. హైట్ ఉంది, పేస్ ఉంది, ఆస్ట్రేలియా ట్రాక్స్కి పనికొచ్చే ఆ స్టైల్ ఆఫ్ హిట్టింగ్ ద డెక్ స్టైల్ ఉంది, రిలీజ్ పాయింట్ కూడా చాలా హై ఉంది. దానివల్ల ఏంటంటే ఈజ్ గెటింగ్ బౌన్స్. సిరాజ్తో మీరు ఈరోజు కనుక ప్లే చూస్తే సిరాజ్ వాజ్ నాట్ గెటింగ్ మచ్ బౌన్స్, ప్రసిద్ధ్ వాజ్ గెటింగ్ లాట్ ఆఫ్ బౌన్స్. సో అతనికి ఆ అడ్వాంటేజ్ ఉంది. కానీ ఏంటంటే అతను మరింత హార్డ్ వర్క్ చేయాలి, చేసి యాక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవాలి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ హీఈస్ అ గుడ్ టాలెంట్ డెఫినెట్గా. ఎందుకంటే టాల్ బౌలర్స్ లేరు మనం. బట్ ఓవరాల్గా లాస్ట్ డే రోజున డిసప్పాయింట్. పిచ్ గురించి ఏంటి, గౌతమ్ గంభీర్ అన్ని మంచి పిచ్చెస్ ఉన్నాయి, టెస్ట్ క్రికెట్ ఇలాంటి కావాలి అని అన్నాడు. కానీ ఈ పిచ్ని వీ హ్యావ్ టు క్రిటిసైజ్ దిస్ పిచ్. దారుణమైన పిచ్. ఇక్కడ ఎవరైనా గెలవచ్చు. బ్యాట్స్మెన్కి ఇంజరీస్ అవుతున్నాయి, పంత్కి ఎన్ని దెబ్బలు తగిలి, చాలామంది ప్లేయర్స్కి దెబ్బలు తగిలి. సో ఇలాంటి పిచ్ పైన ఇప్పుడు సిడ్నీలో ఎప్పుడు ఇలాంటి పిచ్ ఎప్పుడు లేదు. నెవర్ ఎవర్ సిడ్నీ హ్యాడ్ సచ్ ఎ వికెట్. నేనేదో 6 inches అన్నట్టున్నాను, 7-8 mm గ్రాస్ పెట్టారు. చాలా స్పైసీ వికెట్ తయారు చేశారు. ఇండియాకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. అదే మనం టర్నింగ్ ట్రాక్ చేసుకుంటే మన మీద మిగతా క్రికెట్ ప్రపంచం అంతా విచ్చుకుపడుతుంది. మనం ఆస్ట్రేలియాకి చేసినా, న్యూజిలాండ్కి చేసినా, ఇంగ్లాండ్ వాళ్ళు కూడా మన మీద, మైకేల్ వాల్ లాంటి వాళ్ళందరూ కామెంట్ చేస్తారు. అదే మనం దీని గురించి మన కోచ్ కూడా ఏమనుకోవడం ఏంటి, కనీసం ఈ పిచ్ గురించి మాట్లాడాలి. 2 days అండ్ నాట్ ఈవెన్ 1 session అయిపోయింది మ్యాచ్. టెస్ట్ మ్యాచ్ అంటే 5 రోజులు జరగాలి. సరే 3.5 రోజులు జరిగింది, 4వ రోజు వరకు వచ్చింది, లేకపోతే 5th day ఫస్ట్ సెషన్ వచ్చింది, ఓకే. 4 days జరిగినా ఓకే. కానీ 2 days అండ్ 1 session, నాట్ ఈవెన్ 1 full session. సారీ 1 session అన్నా, 1 session దాటి సెకండ్ సెషన్కి వెళ్ళింది. సరే వారు హాఫ్ అనుకో 2.5 daysలో అయిపోతే దానికి ఐసీసీ కూడా ఏం మాట్లాడదా?
దానికి అదే ఓడిపోయిన టీం నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండకూడదు. గౌతమ్ గంభీర్ జనరలైజ్ చేసేసాడు. అతని మాట్లాడిన పద్ధతి కూడా నాకు నచ్చలేదు ప్రెస్ మీట్లో. ఏదో మేమందరం బాగానే ప్రయత్నం చేశాము కానీ ఒక్కరు లేదన్నట్టుగా ఏదో చాలా సింపుల్గా తేల్చి పారేసాం. బట్ ఆల్ సెట్ అండ్ డన్ ఇట్ వాస్ ఏ టోటల్ ఫెయిల్యూర్ ఫ్రమ్ ఇండియా, ఇటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో. మళ్ళీ మనం ఓటమి కారణాలు వేరే రకాలుగా మాట్లాడుకుందాం, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే ఎందుకో ఇప్పటికీ సింక్ ఇన్ అవ్వట్లేదు, చాలా చాలా బాధాకరం. అన్నట్టు మనం ఈ ఓటమితో పాటు డబ్ల్యూటీసీ గురించి ఎక్కువ మాట్లాడిన ఎప్పుడు కూడా, కానీ అది కూడా అవకాశం పోయింది. ఆస్ట్రేలియా హాస్ క్వాలిఫైడ్ ఫర్ ఫైనల్, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫైనల్ బిట్వీన్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. సో అన్ని రకాలుగా 2 రకాలుగా మనకు దెబ్బ తగిలింది. బట్ 2 సార్లు ఫైనల్కి వెళ్ళాం, 3ఓసారి మంచి ఛాన్స్ ఉండేది. న్యూజిలాండ్తో గెలిచినా మనకు ఛాన్స్ ఉండేది. మనం అక్కడ దెబ్బతిన్నాం, ఇక్కడ దెబ్బతిన్నాం. వీ డోంట్ డిజర్వ్ టు గో టు ద ఫైనల్స్ అని అనుకున్నాం. వెళ్ళినా కూడా అక్కడ మరొక డిసప్పాయింట్మెంట్ ఎదురయ్యేదాం. ఇప్పుడు మన టీం ఇప్పుడు ఆడుతున్న తీరుతో వరుసగా 3వ ఫైనల్ ఓడిపోయి హ్యాట్రిక్ ఫైనల్స్ ఓడిపోయిన టీంగా మనం వెళ్ళే కంటే కూడా వెళ్ళకపోవడమే మంచిదని నాకు అనిపించింది. మరి మీరేమనుకుంటారో కామెంట్స్లో చెప్పండి.